హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో షామీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి మీ స్మోట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోని మనం చూసేద్దాం. సో ఒకవేళ మీరు కనుక బెస్ట్ బడ్జెట్లో ఇయర్ ఫోన్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక తక్కువ బడ్జెట్లో ఐ థింక్ ఇది ఒక బెటర్ ఆప్షన్ అంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏముంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికి నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను 1499కి, అంటే 1500 రూపీస్కి నాకు ఇది రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఆన్లైన్లో కూడా మీకు ఇదే ప్రైస్లో రావడం జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి కలర్ వేరియంట్ ఏదైతే ఉందో బ్లాక్, యాక్చువల్గా దీనిలో వైట్ కూడా ఉంటుంది, వైట్ అవుట్ ఆఫ్ స్టాక్ కావడంతో నేను బ్లాక్ అండ్ ఎమర్జెన్సీ పర్పస్ దీన్ని పర్చేజ్ చేయాల్సి వచ్చింది. సో ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనం బాక్స్ మీద ఉన్నటువంటి ఫ్రంట్ కంటెంట్ మీరు చూసారన్నట్లయితే ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బేసిక్ అని చెప్పి, అలాగే 9 hours లాంగ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పి ఇక్కడ మనం క్యాప్షన్ అయితే చూడొచ్చు. ఇకపోతే కార్నర్లో మీకు సంబంధించినటువంటి బ్రాండింగ్ మనకు కనపడుతుంది. ఇక దీంట్లో స్పెషల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డైనమిక్ బ్యాస్, అలాగే IPX4 స్ప్లాష్ అండ్ స్వెట్ ప్రూఫ్ కింద, అంటే వాటర్లో పడితే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ పొరపాటున చేజారి నీళ్ళలో పడ్డా కానీ లేదన్నట్లయితే కనుక స్వెట్ వీటన్నిటికైతే రెసిస్టెంట్ ఉంది. అండ్ దీని డిజైన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ మీకు ఇయర్స్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ రాయడం జరిగింది. అండ్ దీని మోడల్ మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇకపోతే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక మీ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బేసిక్ అని చెప్పి, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక మీ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బేసిక్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ అయితే ఏం లేదు, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సమ్ బార్ కోడ్ అంటే సీరియల్ నెంబర్స్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అంతా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఐ స్పోర్ట్స్ బ్యాండ్ అని, స్పోర్ట్స్ ఇయర్ ఫోన్స్ బేసిక్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే దీని మోడల్ నెంబర్, దీని డైమెన్షన్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పి ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే 1799 కానీ ఇది మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే 1499 కింద వీళ్ళు మనకి తీసుకుని రావడం జరిగింది. వీటితో పాటుగా మనకి బాక్స్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి, అలాగే దీని మ్యానుఫ్యాక్చర్ అడ్రస్, అలాగే దీని ఇంపోర్ట్ అడ్రస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ మంత్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు బాక్స్ కంటెంట్ చూసారు అన్నట్లయితే కనుక ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, అలాగే ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఇయర్ టిప్స్ 8 యూనిట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఇయర్ ఫోన్ సైజెస్ వాళ్ళకి, ఇయర్ సైజ్ వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ కేబుల్ కూడా మనకు ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మరి అన్బాక్స్ చేసేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఒక సీల్ టేప్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని నేను ట్యాంపర్ చేస్తున్నాను. సో ట్యాంపర్ చేసిన తర్వాత మనకి ఈ విధమైనటువంటి కేసింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాక్స్లో ఏదైనా కంటెంట్ ఉందా అని చెప్పి నేను ఒకసారి వెరిఫై చేస్తున్నాను. బాక్స్లో అయితే ఒక యూజర్ మాన్యువల్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, అంటే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు. సో దీన్ని కొంచెం పక్కకు పెట్టేసేద్దాం. మొత్తం కూడా కంప్లీట్లీ మనకి ఇంగ్లీష్లోనే ప్రొవైడ్ చేశారు. వీళ్ళైతే మనకి బ్లాక్ అని చెప్పారు, కానీ బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వైట్ రావడం జరిగింది. నాట్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి కేబుల్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఛార్జింగ్ కేబుల్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఒక్కసారి మనం దీన్ని ఛార్జ్ చేసామంటే కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 9 hours ఆఫ్ యూసేజ్ని అయితే మీరు వాడుకోవచ్చు అని ఉంటుంది, కానీ కాల్కి ఎంత, అలాగే మ్యూజిక్ ఎంత అనేటువంటి క్లారిటీ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న కవర్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఇయర్ కుషన్స్ని మనకు ప్రొవైడ్ చేశారు, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ఫైనల్గా ఇక్కడ మనం బ్లూటూత్కి సంబంధించినటువంటి ఈ ఇయర్ ఫోన్స్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇది బ్యూటిఫుల్ డిజైన్ అనే చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ దీంట్లో మనకి బ్యాటరీ ఉండటంతో పాటుగా ఇక్కడ కొన్ని కంట్రోల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్లస్ అని అంటే వాల్యూమ్ పెంచుకోవడం కోసం, అలాగే మైనస్ వాల్యూమ్ తగ్గించుకోవడం కోసం, అలాగే ఈ సెంటర్ బటన్ ప్రెస్ చేశారంటే ఫోన్ కాల్ ఆన్సర్ చేయడంతో పాటు నాకు తెలిసి మన వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా దీనికి వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకసారి దీన్ని బూటప్ చేసి దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బూటప్ చేయబోయే ముందర ఒకసారి ఈ సెంటర్ బటన్ని మనం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నాము అన్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ మీకు వైట్ కలర్లో లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీకు పేరింగ్ అవుతుందని. సో సింపుల్గా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దీంట్లో బ్లూటూత్ని అయితే యాక్టివేట్ చేయండి. సో ఇక్కడ మీరు బ్లూటూత్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంఐ స్పోర్ట్స్ బ్యాండ్ అని చెప్పి ఇయర్ ఫోన్ బేసిక్ మనకు కనపడటం జరుగుతుంది. సో దీన్ని ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మనకి ఇది పేర్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోయింది. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో వీళ్ళు బ్లూటూత్ 4.2 టెక్నాలజీ యూస్ చేశారా లేదా 5.0 వాడారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి క్లారిటీ ప్రొవైడ్ చేయలేదు. ఇక ఒకసారి ఆడియో క్వాలిటీని కూడా మనం టెస్ట్ చేద్దాం. ఇది ఆడియో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి.
సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక వీడియోని అయితే ప్లే చేసి చూస్తున్నాను. సో వీడియోలో ఆడియో ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ నాకు ఆడియో క్వాలిటీ అయితే బాగానే వస్తుందని చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం క్వాలిటీలో ఆడియో బాగానే వస్తుంది, మీరు కూడా ఒకసారి వినొచ్చు. సో ఆడియో క్వాలిటీ మీరు విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే బేస్ అయితే చాలా బాగుంది. సాధారణంగా ఇంత బడ్జెట్ ఫోన్లో మనకి బేస్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో బేస్ అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ బడ్జెట్లో. ఇక ఒకసారి నేను ఆడియో కాల్ని కూడా ఒకసారి టెస్ట్ చేసి చూస్తాను. టెస్ట్ చేసి ఆడియో మైక్ అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది నేను ఆ విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి ప్లేస్ చేయబోయే ముందర ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ మీకు ఉంటుంది. సో రైట్ లెఫ్ట్ మీరు ప్లేస్ చేసుకోగలరు. సో నేను ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ అంటే దానికి వచ్చినటువంటి పొజిషన్లో నేను ఇక్కడ ఇయర్ ఫోన్స్లో ప్లేస్ చేసుకొని నేను ఒకసారి ఒక ఫ్రెండ్కి కాల్ చేస్తాను, చెక్ చేస్తాను. సో నాకు ఇయర్ ఫోన్స్లో ఫిట్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, ఎక్కడా ప్రాబ్లం అయితే లేదు. హలో శ్రవణ్, ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుంది? వాయిస్ నాది కరెక్ట్ అనిపిస్తుందా, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? క్లియర్గా ఉందా? ఓకే, ఇది ఎంఐ స్పోర్ట్స్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నుంచి కాల్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద రీజన్, క్వాలిటీ చెక్ చేయడం కోసం నీకు ఫోన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆడియో క్వాలిటీని కూడా నేను చెక్ చేశాను. సో ఆడియో క్వాలిటీ అనేది ఎక్స్ట్రాడినరీ, ఈవెన్ కాల్లో కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈవెన్ ఆడియో అయితే మీరు వినే ఉన్నారు, అలాగే ఇప్పుడు కాల్ క్వాలిటీ కూడా మీరు చూస్తున్నారు. ఇంట్లో మనకి 9 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ని డెలివరీ చేయగలదని చెప్పి వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారే కానీ, సో దీంట్లో ఎంత ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు అనేటువంటి విషయాన్ని అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి హై డ్యూరబిలిటీ 10 mmకి సంబంధించినటువంటి సౌండ్ డ్రైవర్ని ప్రొవైడ్ చేసాం. సో దట్ మీకు ఆడియో క్వాలిటీ అనేది అలాగే బేస్ పంచ్ ఏదైతే ఉందో మరింత ఎన్రిచ్డ్గా ఉంటుందని చెప్పి కంపెనీ చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే దీంట్లో మనకి వీళ్ళు చెప్పడం మాత్రం 5 డిఫరెంట్ సైజ్డ్ ఇయర్ బడ్స్ అని అన్నారు, కానీ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో మీరు చూసారన్నట్లయితే అరౌండ్ 8 బడ్స్ని మనకు ప్రొవైడ్ చేశారంటే మన కస్టమైజ్ సైజింగ్ అంటే మన ఇయర్ సైజ్ని బేస్ చేసుకొని మనకు కావాల్సింది మనమే చూస్ చేసుకోవచ్చు. ఇకపోతే ఓవరాల్గా ఒక్కసారి దీన్ని ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక 9 hours బ్యాటరీ బ్యాకప్ డెలివరీ చేయగలదని ఇచ్చారు, కానీ దీనికి సంబంధించినటువంటి కెపాసిటీ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్గా దీని ఫిజికల్ లుక్ ఏదైతే ఉందో ఈ లుక్ కూడా బాగుందని నేను చెప్తాను. ఇక్కడ మీరు చూడండి, చూడటానికి కూడా చాలా ఎన్రిచ్డ్గా అలాగే ప్రీమియం ఫినిష్ మనకు ప్రొవైడ్ చేశారని చెప్పాను. కాకపోతే దీంట్లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వైట్ మనకి ఇచ్చారు, అట్లీస్ట్ బ్లాక్ ఉంది అన్నట్లయితే మనం చేసే యూసేజ్కి అది త్వరగా మురికవ్వకుండా ఉంటుందని నా ఆలోచన. సో సాధ్యమైనంత వరకు మీరు బ్లాక్ని ప్రిఫర్ చేయండి. ఫైనల్గా ఈ ఇయర్ టిప్స్ని ఎలా మనం రీప్లేస్ చేసుకోవాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే సింపుల్ ఏం లేదు. దీనికి సంబంధించినటువంటి కార్నర్ టిప్ని పిక్ చేశారన్నట్లయితే కనుక ఈ ఇయర్ ఫోన్స్ మనకు టిప్ బయటకు రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు మీ ఇయర్ ఫోన్ అంటే మీ ఇయర్ యొక్క సైజ్ని బేస్ చేసుకొని మీరు జస్ట్ ఆ టిప్ని యాడ్ చేయటం అంతే. ఇప్పుడు కొత్త టిప్ తీసుకున్నారు, జస్ట్ దీన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ప్లేస్ చేశారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్గానే మళ్ళీ మీరు యూజ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి కంపెనీ కూడా మనకు ప్రొవైడ్ చేసిన సేమ్ అదేవిధంగా ఈ కంపెనీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ ఇయర్ కప్ ఏదైతే ఉందో జస్ట్ దీని మీద పెట్టేసి ప్లేస్ చేసేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఈ ఇయర్ ఏదైతే ఉందో ఇయర్ టిప్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనకి ప్లగ్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్గా ప్లగ్ అయిపోయింది. సో ఇట్లా మనకి రెగ్యులర్గా ఇయర్ టిప్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా ప్లగ్ రావడం అయితే జరుగుతుంది. సో చాలా సింపుల్గా మీరు రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఒక చిన్న పోర్ట్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మైక్రో యూఎస్బి కేబుల్ సహాయంతో దీన్ని మనం రెగ్యులర్గా 5 watts లేదా 10 wattsకి సంబంధించినటువంటి ఛార్జర్ని యూస్ చేసి అయితే మనం ఛార్జింగ్ చేయొచ్చు. సో దీన్ని టైప్ సి ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ ఈ బడ్జెట్లో మనకి మైక్రో యూఎస్బి ఓకే నాట్ బ్యాడ్ అని నేను అంటాను. ఇక మోస్ట్ ప్రాబబ్లీ మొత్తం 0 to 100% ఇది ఫుల్గా ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour టైం అయితే తీసుకుంటుంది. ఇందులో మనకి ఇచ్చినటువంటి స్టాండర్డ్ బటన్ యొక్క ఫంక్షనాలిటీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇందులో నేను ఒక పాటను ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఒక సింగిల్ క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక ఆడియో మనకు ప్లే అవ్వడం జరుగుతుంది. అదే బటన్ మళ్ళీ తిరిగి మరొక క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక ఆడియో పాజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీన్నే డబల్ క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి విర్చువల్ అసిస్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఇవి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇది నేను ఐఫోన్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ సిరి యాక్టివేట్ అయింది. ఒకవేళ మీరు కనుక
ఆండ్రాయిడ్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం డబుల్ క్లిక్ కోసం వీళ్ళు మనకి నెక్స్ట్ ట్రాక్ ఇచ్చి అలాగే ట్రిపుల్ క్లిక్ ఈ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక మీరేమనుకుంటున్నారు అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్, ఎంఐ రీసెంట్గా మన ముందుకు తను తీసుకొచ్చినటువంటి మీ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ బేసిక్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఓవర్వ్యూ కూడా. సో నన్ను అడిగితే ఈ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్తాను. ఈవెన్ బేస్ లవర్స్ అయి ఉన్నట్లయితే డెఫినెట్లీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ఇయర్ ఫోన్స్ అని అంటాను. బడ్జెట్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.